Are you pregnant or are you trying to conceive? మీరు ఇంట్లో నాన్ స్టిక్ కుక్ వేర్ లో కుక్ చేస్తున్నారా? అయితే స్టాప్ స్క్రోలింగ్ అండ్ వాచ్ దిస్ రీల్. మీకు తెలుసా ఈ నాన్ స్టిక్ కుక్ వేర్ లో దేర్ ఇస్ అ కెమికల్ కాల్డ్ PFAS టు మేక్ ఇట్ నాన్ స్టిక్. అండ్ ఈ కెమికల్స్ ని ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు. దే ఆర్ నియర్లీ ఇండిస్ట్రక్టబుల్ అండ్ బాడీలో అయితే అసలు బ్రేక్ డౌన్ అవ్వవు. దే ఆర్ టాక్సిక్ ఈవెన్ ఎట్ లో డోసెస్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ కమింగ్ అప్. ఏంటి అంటే ఈ PFAS ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళలో ఫర్టిలిటీని ఇంపేర్ చేస్తుంది అండ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ మదర్స్ లో ప్లెసెంటల్ ఫార్మేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని వల్ల మదర్స్ కి బీపీ మరియు షుగర్ వచ్చే అవకాశం పెరుగుతుంది అండ్ బేబీ యొక్క ఎదుగుదల మీద కూడా ఇంపాక్ట్ చూపించి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే రిస్క్ ని పెంచుతుంది. అంతేకాదు ఇది బ్రెస్ట్ మిల్క్ లో కూడా బేబీకి సెక్రీట్ అవుతుంది. అలా అని చెప్పి ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఒకేసారి డిస్కార్డ్ చేయలేం కదా. ఒకవేళ మీరు నాన్ స్టిక్ కుక్ వేర్ వాడుతుంటే లో లేదా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఓవర్ హీటింగ్ వల్ల వచ్చే ఫ్లేమ్స్ అంత మంచిది కాదు. అండ్